పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాలలో మీ దగ్గరలో ఉన్న సిహెచ్ అలాగే పిహెచ్ ఈ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాటు వైద్యం ప్రమాదకరమని, అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న సిహెచ్ పిహెచ్లను ద్వారా వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు. పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. విద్యార్థుల కోసం అంబులెన్స్ తో పాటుగా ఐటీడీఏల నుంచి ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లాలో గత నెల డిసిహెచ్ఎస్, టిఎంఎన్హెచ్ఓ, డిఈఓ తోటి ఒక కమిటీ వేశాం. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఏ రకమైనటువంటి లక్షణాలు ఇవి, ఎందుకంటే మలేరియా అక్కడ నెగిటివ్ వచ్చింది, మరి ఇవేమో డిఫరెంట్ గా ఉన్నాయనేటువంటి దాన్ని సందేహించి ఎగ్జాక్ట్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా లోకల్ డిస్ట్రిక్ట్ టీమ్ తోటి ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఇల్లే కాకుండా బయట నుంచి కూడా విజయనగరం నుంచి మనకు ఒక స్పెషలిస్ట్ టీమ్ కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ మరణాలకు అదేవిధంగా ఈ పర్టికులర్ పిల్లలకు వచ్చినటువంటి లక్షణాలని రీజన్స్ అన్ని కూడా అనాలిసిస్ రిపోర్ట్ చేయాలని చెప్పి, ఆ రిపోర్ట్ రాగానే మిగతా ఇప్పటి వరకు మేమైతే పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా క్లాస్ టీచర్లు అదేవిధంగా ఆశా వర్కర్లు పిల్లల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని ప్రతిరోజు అడిగి తెలుసుకుంటున్నారు. ఏ చిన్న లక్షణాలు ఉన్నా వెంటనే హాస్పిటల్ తరలిస్తూ ఉన్నాము. సో వైద్య శాఖ వైపు నుంచి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా ఐటీడీఏ నుంచి కూడా అధికారులు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వైద్య సదుపాయాల్లో ఎక్కడా కొరత లేకుండా ప్రత్యేకంగా డిసిహెచ్ఎస్ వారే వెళ్ళి సిహెచ్సిలో ఉండి అక్కడ వాళ్ళ వైద్య సేవల్ని పర్సనల్ గా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఈ రీజన్స్ తెలిసిన తర్వాత మరింత పూర్తి స్థాయిలో ఇంకేం చేయాలనేటువంటిది నిర్ధారించి అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్కూల్లో కూడా మళ్ళొకసారి పూర్తి స్థాయిలో వాటర్ కానీ ఫుడ్ కానీ అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు ఎవరైతే వంట పని వగేరా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇంకొకసారి ట్రైన్ చేసి ప్రతిదీ కూడా రేపటి నుంచి రీఓపెన్ అవుతోంది కాబట్టి ఆ పిల్లలకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి టీంను కూడా అక్కడ పంపించి, అంటే ఎడ్యుకేషన్ వైపు నుంచి